అందరికీ వందనాలు. దేవుడికి వందనాలు.
సరే, గడిచినటువంటి 4 రోజుల నుంచి ఎంతో మూల్యమైనటువంటి పాఠాలు మనం వింటున్నాము. రాత్రికాల సమయంలో మనం దేని గురించి విన్నాంరా? ఆడడానికి దూరిపోయి వెళ్ళరా? మంచి పిల్లలు చెడ్డ పిల్లల గురించి, అంతేనా? అసలేం దాని గురించి చెప్తులేదు. మంచి పిల్లలు ఎలా ఎదుగుతారు, చెడ్డ పిల్లలు ఎలా ఎదుగుతారు, వారికి కలిగే లాభాలు కానీ లేదా వాళ్ళకి కలిగే హ్యాపీనెస్ కానీ ఏంటి, ఇవన్నీ కూడా మనము చూసాము. మరి ఈరోజు కూడా చక్కటి విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. ఓకేనా? చక్కటి విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. మరి తాతయ్య గారు మరి కిరే తాతయ్య గారు వచ్చారు. అందరూ కూడా వందనాలు చెప్పండి. ఓకేనా? చక్కటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అందరూ కూడా ఏం చేయాలి? వినాలి, శ్రద్ధగా వినాలి. నిద్ర వస్తే ఏం చేయాలి? నిద్ర వస్తే ఏం చేయాలి? నా దగ్గరికి రండి. ఓకేనా? సరే, మరి ఈ సమయంలో తాతయ్య గారు వచ్చి మనకందరికి కూడా చక్కటి విశేషాలు, చక్కటి కథలు మనకి నేర్పిస్తారు. ఓకేనా? దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి దేవుని సన్నిధిలో మరి పిల్లలైన మీ అందరికీ కూడా మరి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు గతించిన రోజుల నుండి ఈ రోజు వరకు దేవుడు ఎంతగానో మనలను కాసి కాపాడుతున్నారు. కాబట్టి దేవునికి మనం ఎప్పుడు కూడా ఏం చెల్లించాలి? కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మనము మొట్టమొదటిగా మోకరించి దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. దేవుని మోకరించండి, మీరున్న స్థలాలలో మోకరించండి. పిల్లలందరూ కూడా మోకరించండి. మోకాళ్ళ మీద ఉండండి, మోకాళ్ళ మీద ఉండండి. అది మోకాళ్ళ మీద అంటే అలాగే మోకాళ్ళ మీద చేతుల పైకి ఎత్తండి. ఎక్సర్సైజ్ అది అంటే బద్ధకం రాదు. అది చేతులు కింద ఉండడం వల్ల, మోకాళ్ళ మీద ఉండడం వల్ల చేతులు మనం ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగా ఉంటాం. కాబట్టి దేవునికి సరైన కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. ఇది హ్యాండ్స్ అప్ అంటే దీన్ని ఏమంటారు మీ ఇంగ్లీష్లోను? లోబడుట. ఎవరికి లోబడ్డారు? దేవుడు ఏమన్నాడు మిమ్మల్ని ఇప్పుడు? హ్యాండ్స్ అప్ అంటే ఏమెత్తాలి? తెలుసు కదా మీకు, చదువుతున్నారా? అది అంటే లోబడుట. చేతులు పైకెట్టడం వల్ల లోబడుట. ఇప్పుడు మీరు ఎవరికి లోబడ్డారు? దేవునికి లోబడ్డారు. దేవునికి లోబడేవారు ఎవరు? మంచోళ్ళ చెడ్డోళ్ళ? మంచోళ్ళు. కాబట్టి మీరు మంచోళ్ళు అయితే ప్రార్థన అయ్యేంత వరకు దేవుని చేతులు పైకెత్తి చేతులెత్తి ప్రార్థన చేయండి. మీ మనసులో చేసుకోండి. పరలోకమందున్న మహాతండ్రి వారు, మరొకసారి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు బాబు. అయ్యా ఇదిగో నాయన, మరి రాత్రికాల సమయంలో నాయన మీ పిల్లలమైన మేమందరము కూడా మీ సన్నిధిలో నాయన తండ్రి మీకు లోబడి ఉండాలని ఆశపడుతున్నాం. మీకు లొంగిపోవాలని ఆశపడుతున్నాం బాబు. తండ్రి సహాయము దయచేయండి. ఏ రీతిగా మేము లొంగిపోవాలో నాయన అటువంటి జ్ఞానమును మాకు దయచేయండి. సమయోచితమైన ఆలోచనలు మాకు నేర్పించండి. మీ సన్నిధిలో మీ వెలుగు చేత, నేను మీ బలము చేత,
మీ జ్ఞానము చేత నాయన తండ్రి మమ్మలను నాయన ఆశీర్వదించండి, బలపరచండి నాయన. ఇదిగో నాయన మరి బిడ్డలు నాయన ఆశపడుతున్న రీతిగా మీరు మాట్లాడండి, సహాయము దయచేయండి. మీరు మాట్లాడితే మాకు మేలు ప్రభు నాయన. మీ ఉన్నతమైన కార్యాలు నాయన మీ చిత్తాన్ని బట్టి మేమందరము కూడా నాయన తండ్రి సంపాదించుకోవడానికి సహాయము దయచేయమని, ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నాయన మరి మీ చిత్తాన్ని బట్టి నాయన మీకు నాయన కృతజ్ఞాస్తుతులు చెల్లించడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు. నాయన మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నప్పుడు మేము లోబడి వినే మనస్సును కలిగి ఉండడానికి సహాయము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది, ప్రార్థన చేస్తున్న మరి పిల్లలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎన్నాళ్ళు 4 రోజుల నుంచి కూడా మీరు ఏదైతే నేర్చుకున్నారో అది ప్రతిరోజు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేని గురించి నేర్చుకుంటున్నారో, ఏ విషయాలు నేర్చుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా ఎప్పటి వరకు జ్ఞాపకం ఉంచుకోవాలి? జనవరి 1 వరకు జ్ఞాపకం ఉంచుకుని మళ్ళీ ఏం చేయాలి చెప్పాలి, మళ్ళీ ఏం చేయాలి మర్చిపోవాలి కదా, కదా అవునా కదా? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 4 రోజుల క్రితం స్టార్ట్ చేస్తారా? అప్పటి నుంచి రిహార్స్ చేస్తున్నారు కదా, అంత మాను నేర్చుకుంటున్నారు కదా. ప్రతిరోజు సాయంత్రం వస్తున్నారా? అందరూ వస్తున్నారా? అందరూ వచ్చి ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు. నేర్చుకుని ఇప్పటి వరకు నేర్చుకుంటారు? ఒక 6 రోజులు నేర్చుకుంటారు, 10 రోజులు, 15 రోజుల్లో. నేర్చుకున్నదంతా ఎప్పుడు బయట పెడతారు? జనవరి 1కి బయటే పడేస్తారా, బయట పెడతారా? చెప్పాలి, చెప్పాలి. బయట పెడతారా, పడేస్తారా? కాదు, బయట పాడేస్తారు. నిరుడు ఏం చేశారు? పాడేశారా? 25ని కొంత పాడేశారు, జనవరి 1ని కొంత పాడేశారు కదా. మళ్ళీ ఇప్పుడు దాకా జ్ఞాపకం ఉన్నాయా ఆ మాటలు? మన జ్ఞాపకం ఉండవు. ఇప్పుడు కూడా అదే విధానంగా మనం నేర్చుకుని మనం మళ్ళీ పాడేసినట్లయితే దేవుడికి నచ్చే పిల్లలుగా ఉండరు. మంచి పిల్లలు దేవునికి కావాలి. మంచోళ్ళు ఎవరు అన్నట్లయితే ఎవరు మంచోళ్ళు చెప్పాలి? అర్థంగా దావీదు గారా? నేను బైబిల్లో ఉన్న వారి గురించి కాదు, ఇక్కడ క్రీస్తు ప్రభువారి ద్వారా మన పెద్దోళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు. మీకంటే పెద్దోళ్ళందరూ కూడా ఏం చేశారు? రక్షింపబడ్డారు, రక్షణ తీసుకున్నారు. వాళ్ళ ద్వారా మీరు సంఘంలో కూర్చోడానికి అవకాశం కుదిరింది. దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండాలని ఇప్పుడు నుండి బాల్యము నుండి కూడా ఏం చేస్తున్నారు? మీరు అలవాటు చేసుకుంటున్నారు. ఈ అలవాటు చేసుకునే సందర్భంలో ఏం చేస్తారంటే మనం మళ్ళా మర్చిపోతూ ఉంటుంటాం. ఈవేళ అలవాటు చేసుకుంటాం, కాసేపు ప్రార్థన చేయాలని 10 రోజులు అలవాటు చేసుకుంటాం, తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మర్చిపోతాం. అలా మర్చిపోయేవారిగా ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సమూయేలు చిన్నవాడే, పాస్టర్ గారేమో పెద్దవాడు కదా. పాస్టర్ గారు ఎవరు? పెద్ద ఆయన. సమూయేలు బాలుడు. సరే కూర్చోమ్మా. అర్థం ఎక్కుతలేదా? చాలా జాగ్రత్తగా ఉండాలి. సమూయేలు చిన్న బాలుడు, పెద్ద ఆయనేమో పాస్టర్ గారు.
దేవుడు ఎవరితో మాట్లాడాలి? పాస్టర్ గారితో మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? దేవుని పని చేస్తున్నారు కాబట్టి. కానీ దేవుడు ఎవరితో మాట్లాడాడో తెలుసా? చిన్న బాలుడైన సమూయేలు గారితో మాట్లాడాడు. ఆ విషయం మీకు కథగా చెప్తాను. చిన్న బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? సమూయేలు దేవునికి ఇష్టమైన రీతిలో ఉన్నాడు, భక్తులు కలిగి ఉన్నాడు, దేవుని దగ్గర వెలుగు కలిగి ఉన్నాడు, దేవుని దగ్గర శ్రద్ధగా ఉన్నాడు, దేవునికి లోబడేవాడిగా కనిపించాడు. ఇప్పుడు చిన్నప్పుడు నుండి, అందుచేత చిన్నప్పటి నుండి కూడా కనిపించిన దేవుడు మనసును గుర్తిరిగాడు. ఎవరి మనసును? సమూయేలు మనస్సు. మీ మనసును నేను గమనించగలను, నా మనసును మీరు గమనించలేదు. కానీ మీకును నాకును మధ్యన ఒక ఆయన ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. మీ మనసు ఎలాంటిదో ఆయనకి తెలుసు, నా మనసు ఎలాంటిదో ఆయనకి తెలుసు. అయితే మీరు నేను ఏమనుకుంటాము? అసలు ఈ మనసు అంటే ఏంటో తెలియదు, మనం ఎవరో చూడలేదు అని అనుకుంటాం. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు నా గురించి మీరు ఏమనుకుంటున్నారో ఆయనకు తెలుసు. అసలు మీరు ఎలా వింటున్నారో వింటలేదో కూడా ఆయనకు తెలుసు. మరి మంచి పిల్లలు వింటున్నట్టు నటిస్తారా? మంచి పిల్లలు వింటున్నట్టు నటిస్తారా? వింటారా? చెప్పాలి. సరిగ్గా కూర్చోండి. మీరు అసలు రెస్పెక్ట్ చేయకూడదు. అసలు ఇందాకేం మీరు ప్రార్థన ఎందుకు చేస్తారు? లోబడ్డారా లేదా? మరి లోబడిన తర్వాత మళ్ళా అంత చేంజ్ అవ్వకూడదు. మనసు కరెక్ట్గా ఆలోచన కరెక్ట్. కొద్దిసేపు 5 నిమిషాలు మాత్రమే మనం దేవుడి దగ్గర మాటలు నేర్చుకుంటాం. అందరికంటే బలవంతుడు దేవుడు, అందరికంటే బలవంతుడు. మరి బలవంతుడైన దేవుడు మనతో ఉన్నారంటే బలహీనులమైన మనం ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి. ఏం చెప్పాను ఇందాక? ఎక్కడ ఇందాక భక్తులు అంటే ఏమిటి? అంతే కదా. భయము అంటే గౌరవం, భక్తి అంటే పూజించు, దేవుడిని ప్రార్థించు. భయం అంటే బ్రెయిన్ ఎక్కడ పెట్టుకోవాలి? అదే మనసు కరెక్ట్గా ఉండాలి. చేత అస్సలు మీ మాటలు, ఇన్ని మాటలు మీలోకి రావు, ఎంత చెప్పిన మీ దగ్గరికి రావు. కానీ వస్తున్నట్టు మాత్రం బాగుంటారు. నేను వింటున్నాను అని బాగుంటారు. అది చెప్పమంటే చెప్పలేడు ఆశ, అది చెప్పమంటే చెప్పలేడు సాకి. కానీ వింటున్నట్టు మాత్రం బాగుంటారు. నేను అవుతారు, మీరు అవుతారు. మరి అది ప్రయోజనమా? అది ఉపయోగకరం కాదు. మనకి అన్నం తింటేనే కదా పడుతుంది. లేకపోతే అన్నం అలా పెట్టుకుని ఎలా తింటున్నానని యాడ్ చేస్తే నిండుద్దా? అలాగే దేవుడి మాటలు కూడా మనము తినేస్తే బాగుంటుంది. కాబట్టి దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. మీరు ఈ కానించి ఎలా జీవిద్దామని అనుకుంటున్నారో ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? ఒక ఆలోచన ఏమైనా వచ్చిందా మీకు? ఎలా జీవిద్దాము? ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాము, తాతయ్య గారు ఈ తీర్మానం మీద నేను ఉండాలని అనుకుంటున్నాను అని నేర్చుకోగలరు. సమూయేలు అలాగే నేర్చుకున్నారు దేవుడి దగ్గర. 2 సార్లు 3 సార్లు ఆయన పలకరించారు.
ఎవరు? దేవుడు. ఎవరిని? సమూయేలు. అప్పుడు సమూయేలు దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఆలోచన ఆయనకి తెలవలేదు. నా సేవకుడు మా పాస్టర్ గారు నన్ను పిలుస్తున్నాడేమో పెద్ద ఆయన అని, ఆయనకి ఏమైనా అవసరమేమో అని తుల్లిపడి ఆయన దగ్గరికి వచ్చింది. నాయన మీరు పిలిచారా నన్ను అంటే, లేదు నాయన నేను మిమ్మల్ని నిన్ను పిలవలేదు అని అనుకున్నాను. అంటే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచించి చేయాలి. ఆ గ్యాప్లో హర్ష అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? ఏం చెప్పాను నేను? ఏ వింటున్నావు? ఏమేంటలేదు. మరి ఎందుకంటే ఇక్కడ కూకోవడం అవసరం లేదు, మంచోడు కాదు. అంతే. దేవుడికి మంచోళ్ళు ఎప్పుడు కూడా దేవుడి మాటలు మనం విని మరొకరికి చెప్పాలి. మనం విని వాటిని పాటించి మరొకరికి చెప్పాలి. ఆ బాగా వచ్చి జాకెట్ వచ్చారా? చూసి అలాగా ఎంటో లేనట్టు ఉన్నాడు కానీ మనసులోకి అతని కానీ నువ్వు వింటున్నట్టు నటిస్తున్నావు కానీ మనసులోకి వెళ్తాడు. దేవుడు ఇక్కడ చూస్తున్నాడు, కానీ దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి మీకు ఎంత మాత్రమూ తెలవడం లేదు. సమయానికి కూడా అలాగే తెలలేదు. ఏమని? దేవుడు పిలుస్తున్నాడని తెలలేదు. ఆశగా పిలుస్తున్నారేమో అనుకుని వచ్చి అబ్బో ఇదేదో ఒక గొప్ప కార్యం జరగబోతుంది అని ఆశగా గ్రహించి, ఎందుకో దేవుడు సమయంలో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఈ చిన్న బాలుడికి తెలియక తొందరపడి నా గదిలోకి వస్తున్నాడు తరచుగాను అని ఆలోచన చేసి అప్పుడు ఆ బాలుడికి చెప్పాడు. ఏమని? ఈసారి కనుక మాట్లాడితే అవును ప్రభువా, నేను అవును అని ఏదో విషయం చెప్పు. ఏం చెప్తున్నాడో అది విను. ఈ దాసుడు ఆలకించుతున్నాడని చెప్పు అని ఏ విషయాలైతే చెప్పాడో సమయానికి ఆ విషయాలను శ్రద్ధ పెట్టాడు సమయం. గారు ఆ సమయానికి ఇక్కడ ఒక కార్యం జరగబోతుంది. ఒక కార్యము జరగబోతుంది. ఏదో దేవుడు మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఎవరికి తెలిసింది? పాస్టర్ గారు తెలిసింది. పాస్టర్ గారికి ఎందుకు తెలిసింది? దేవుని నందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి. అలాగే సమూయేలు గారు కూడా బాలుడై ఉన్నప్పటికీ కూడా సమూయేలు గారు కూడా ఏ ఆసక్తితో ఉన్నాడో తెలుసా? దేవుడు అంటే ఆసక్తితో ఉన్నాడు. ఎందుకంటే దేవుడి వాగ్దానం ద్వారా కలిగిన వాడు, పట్టుదలతో తన తల్లి ప్రార్థన చేస్తే జన్మించిన వాడు సమూయేలు. తెలుసా? మీరున్నారనుకోండి, మీరు పుట్టన క్రితం అమ్మ ప్రార్థన చేస్తుంది అనుకోండి. ఎవరి గురించి? మీ గురించి. మీరు ఇంకా ఇక్కడ పుట్టలేదు, బయటకు రాలేదు. ఎక్కడున్నారు మీరు? తల్లి కడుపులో ఉండగా అమ్మ ప్రార్థన చేసింది. ఆ అమ్మ ప్రార్థన చేసిన వల్ల అప్పుడే సమూయేలు దేవునికి ఇష్టమయ్యాడు. అలాగే దేవుని సన్నిధిలో ఉండడం వల్ల కూడా తరచుగా ఎక్కువ శాతం ఆయన దేవుని సన్నిధిలోనే గడిపాడు. ఎవరో? సమూయేలు. చిన్నప్పుడు ఇంకా మీరు ఇంకొకటి ఏం చేస్తున్నారు? కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, గోల్డ్ పుస్తకాలు కొనుక్కున్నారు, గోల్డ్ తింటున్నారు. కానీ సమూయేలుగా ఏమీ లేవు. నాన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. తల్లి ఏం చేసింది? దీంట్లోనే విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. దేవుడి సన్నిధిలో విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది తల్లి. ఎందుకు విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది? హర్ష, తల్లి ఎందుకు విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది? మంచోడు కాదనా? సమూయేలు మంచోడు కాదనా? మరి ఎందుకు విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది? చెప్పాలి.
దేవుని ద్వారా పొందుకున్న కుమారుడు, దేవుడు నాకు అనుగ్రహించిన కుమారుడు. తెలుసా? మీరెవరు అనుగ్రహించిన కుమారుడు? మీరెవరు అనుగ్రహించిన కుమారుడు? దేవుడు తల్లిదండ్రులకి మీరు అనుగ్రహించిన కుమారుడు. మరి అలా మీ తల్లిదండ్రులు దేవుడి సన్నిధిలో వదిలేలా వద్దా? వదిలేస్తారా? లేదు. సర్లే మామూలుగా చేసుకుంటున్నాం. మరి కనీసం ఆదివారం అయినా, సండే స్కూల్లోనైనా, లేకపోతే ఇలాంటి కార్యక్రమాల్లోనైనా మరి విడిచిపెట్టారు. మేము విడిచిపెట్టలేదా దేవుడి సన్నిధిలో? ఆదివారం సండే స్కూల్లో విడిచిపెట్టారు, దేవుడి సన్నిధిలో విడిచిపెట్టారు ప్రతి ఆదివారం కూడా. అలాగే ఇలాంటి సంవత్సరానికి ఒకసారి జరిగే క్రిస్మస్ కార్యక్రమాల్లో 10 రోజులు 15 రోజులు దేవుని సన్నిధిలో విడిచిపెట్టారు లేదా తల్లిదండ్రులు? మరి విడిచిపెట్టినప్పుడు మీరు సమూయేలులాగా ఫలించాలి. సమూయేలు దేవుని సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు దేవునికి సమూయేలు ఇష్టుడయ్యాడు, బాలుడు ఇష్టుడయ్యాడు, దేవునికి మంచి కుమారుడయ్యాడు. ఎవరు చెప్పాలా? అక్షరాలు చెప్పాలి. నీకు అర్థం కావట్లేదు. సమూయేలు దేవునికి ఎందుకు ఇష్టుడయ్యాడు చెప్పాలి. ఆయన ఇచ్చిన కుమారుడు, దేవుని కుమారుడు కాబట్టి దేవునికి ఇష్టమై ఉన్నాడు. దేవుని కుమారుడు కాబట్టి దేవుడు అంటే ఆశపడ్డాడు సమూయేలు. అందుకు దేవుడు ద్వారా దేవుడు నాకు అనుగ్రహించాడు ఈ కుమారుడు కాబట్టి ఎక్కడ పెరగాలని అనుకుంటే తల్లి దేవుని సన్నిధిలోనే పెరగాలి అని అనుకుంది. కానీ మీరు మన తల్లిదండ్రులు కూడా దేవుని సన్నిధిలో పెరగాలని పిల్లలు ఎక్కడ విడిచిపెడుతున్నారు? దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం అలాగే ప్రతి శుక్రవారం కూడా విడిచిపెడుతున్నారు. అప్పుడు సమూయేలుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే సమూయేలు దేవునికి ఇష్టడై ఉన్నాడో తప్పనిసరిగా దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎందుకు మాట్లాడటం మొదలుపెట్టాడో తెలుసా? నా కుమారుడు ఎక్కడికి వచ్చాడు? నా దగ్గరికి వచ్చాడు, నా మనవి వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుడు మాట వినాలి అని నిశ్చయించుకుని ఆశతో ఇష్టంగా మనం ఆలోచన కలిగి ఉంటే కనుక దేవుడు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే మంచిది, దేవుడు మాట్లాడితే మంచిది, ఆశీర్వాదకరంగా కూడా ఉంటారు మీరు. దేవుడి మాట వింటే మరీ మంచిది. దేవుడి మాట మంచిది, దేవుని మాట కుమారులు వింటే మరీ మంచిది. అంటే మరీ మంచిది అంటే బాగా విలువైనది. అంచేత ఆ విలువైన పిలుపుకు లోబడినట్లయితే మనం ఆ పనిలో ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా అన్ని విషయాలను కూడా రాణించగలుగుతారు. అందుకే సమూయేలు కూడా అక్కడ జరిగిన సందర్భం దేవుడు దైవజనులతో మాట్లాడుతున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సమూయేలు దేవుడితో ఉన్నతానంగా మాట్లాడారు. అందుకే సమూయేలు గొప్ప ప్రవక్త. ఏమయ్యాడు? గొప్ప ప్రవక్త అయ్యాడు. దేవుడి పక్షంగా ఇది జరగాలి అని అంటే అది జరిగేది, ఇది అవ్వాలి అని అంటే అది అవ్వేది. కాబట్టి మీరు కూడా గొప్ప ప్రవక్తలుగా మారాలి, గొప్ప విశ్వాసులుగా మారాలి, గొప్ప కుమారులుగా మారాలి. దేవుని మాట పిలుపు విని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి మనకి ఎప్పుడైనా తెలుస్తుందంట? ఇప్పుడు తెలుస్తుందా? తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి నీకు తెలుసా? మాట్లాడతాడా?
మాట్లాడితే తెలుస్తుందా? దేవుని దగ్గరికి ముందు మనం వెళ్ళాలి. ఇప్పుడు నేను మీ ఎదుర్కొంటా నేనున్నాను, నా ఎదుర్కొంటా మీరున్నాను. ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం? మాట్లాడుకుంటున్నామా లేదా? ఎందుకు మాట్లాడుకుంటున్నాం? దగ్గరగా ఉన్నాం కాబట్టి. నేను ఇంటిలో ఉన్నాను అనుకోండి, మీరు చర్చిలో ఉన్నారు, మాట్లాడుకోవడం జరుగుతుందా? మాట్లాడుకోవడం జరగదు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుని కుమారుడు దేవునికి దగ్గరగా ఉండాలి. అంటే దేవునికి దగ్గరగా ఉండాలి అంటే దాని భావం ఏంటి? దేవునికి దగ్గరగా ఉండాలని అంటే మీరు ఎలా అనుకుంటున్నారు? దేవునికి దగ్గరగా ఉండాలి అని అంటే అక్షరం ఏమనుకుంటున్నావు? అంటే దాని భావం ఏంటి? దగ్గరగా ఉండాలి. నువ్వు స్కూల్కి వెళ్ళే ముందు బ్రష్ చేసేసుకున్న తర్వాత, అన్ని అవసరాలు చేసేసుకున్న తర్వాత, స్నానం చేసేసుకున్న తర్వాత కాసేపు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ముందు మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించాలి. మోకరించి అప్పుడు మాట్లాడు ప్రభువా, నీ మాట నేను వింటాను. అలాగే సమూయేలు కూడా ఆ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడితే ఎందామని సిద్ధంగా ఉన్నాడు. ఏంటి? ఆయన మాట్లాడితే విందామని శ్రద్ధగా ఉన్నాడు. ఎప్పుడు చెప్పేట్టు తెలిసి దైవదేవుడు చెప్పిన తర్వాత ఈసారి దేవుడు మాట్లాడతాడో నువ్వు వినటానికే సిద్ధంగా ఉండు. అలాగే చేస్తాడు సమయం. అప్పుడు దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. అలాగే ఇప్పుడు మనతో కూడా వాక్యానికి అక్కడికి వెళ్ళిన తర్వాత, మనం స్నానం చేసిన తర్వాత బయటకు వెళ్ళే ముందు ప్రార్థన చేస్తుంది. ప్రభు వాక్యాన్ని పిలిచి ఒక 2 లైన్లు మనం చదువుకుంటే దేవుడు మనతోనే మాట్లాడు. అప్పుడు మీరు ఆ మాట వినగానే ఏమవుతారంటే ప్రతి చోట కూడా రాణిస్తారు. అంటే ప్రతి చోట అంటే మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, చదువులో కానీ, మాటలో కానీ, అన్ని విషయాల్లో కూడా మీరు పవిత్రంగా ఉంటారు. మీ జీవితాలు బాగుపడతాయి. మీరు ఏది అనుకుంటే అది దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే మీరు ఎవరి మాట విన్నారు? దేవుని మాట ఉదయకాల సమయం ముందు విన్నారు. దేవుని మాట విన్నాకనే మీరు బయటికి వెళ్ళారు. దేవుని మాట విన్నాకనే మీరు టిఫిన్ చేశారు. ఇలా ఎప్పుడైతే దేవుని కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటుంటామో దేవుడు మన ఆశలన్నీ కూడా నెరవేరుస్తాడు. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందా? మీకు ఒక ఆలోచన ఏదైనా ఉందా? ఏమేమి ఆలోచనలు ఉన్నాయి మీకు? దేవుని విషయంలో కాదు, భౌతికంగా ఏమేమి ఆలోచనలు ఉన్నాయి? చదువుకోవాలని ఒకరికి ఉంది. ఆ చదువులోనే దేవుని గురించే కాదు, భౌతికంగా మీకు ఏదన్నా ఆలోచన, పర్సనల్ ఆలోచన, ఒక్కొక్కసారి అవన్నీ అన్ని మంచిగా మీలో ఉన్నాయన్నీ కూడా మంచియే. కానీ మీ వల్ల అవుతుందా? మీ వల్ల అవ్వదు. మీ వల్ల ఎందుకు అవ్వదంటే మన మాటకి మనం ఏమీ ఆ పని చేయలేము. మనం ఎవరి మాట వింటే చేయగలుగుతాం? దేవుని మాట వింటేనే చేయగలుగుతాం. నువ్వు స్కూల్లో మార్కులు తెచ్చుకోవాలంటున్నా, దేవునికి ఇష్టలుగా ఉండాలన్నా, ప్రతి ఒక్కరికి కూడా మంచివాడిగా ఉండాలన్నా ముందు ఎవరికి మంచిగా కనిపించాలి? దేవునికి మంచిగా కనిపించాలి. దేవునికి మంచిగా కనిపించాలంటే మన హృదయంలో ఏముండకూడదు, మన నోటిలో ఏముండకూడదు,
మరి అబద్ధాలు ఆడలేని వాళ్ళు ఎవరైనా గొప్ప ప్రవక్తల కింద అబద్ధము ఆడని వారు ఎవరైనా ఉన్నారా? అబద్ధము ఆడని వారు ఎవరైనా ఉన్నారా? దోషణ మాట్లాడకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? పాపము లేని వారు ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పండి. మీరు తిరగకూడదు. పాపము లేని వారు ఎవరైనా ఉన్నారా? తల్లిదండ్రుల మాట మరి ఒక వినపడక కోపంతో ఉండేవారు లేకపోతే ఎవరైనా ఉన్నారా? మరి అన్నీ కూడా మన హృదయంలో ఉన్నాయి, అన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. అయ్యా, నేను ఈరోజు నా తల్లిదండ్రుని మాట నేను వినలేదు, ఏ రోజుకు ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎన్నిసార్లు వినలేదు, ఎన్నిసార్లు విన్నా ఒకసారి లెక్క చేసుకోగలుగుతామా మనం? అమ్మ నాన్న చెప్పిన మాటలు కానీ లెక్క వేయలేవు. మరి వాళ్ళు ఎన్నిసార్లు మనకు డబ్బులు ఇచ్చారు? మీకు అడిగిన మట్టి ఇచ్చేవారా? ఎత్తున్నారా? ఏది కావాలంటే అది కొంటున్నారా? మరి వాళ్ళ గ్రేటా మీరు గ్రేటా? మరి వాళ్ళు గ్రేట్ అయినప్పుడు వాళ్ళ మాట మనం వినే మరి సందర్భం ఉంది కదా, వినే బాధ్యత ఉందా? మరి వినే బాధ్యత ఉన్నదని తెలిసి కూడా మనం మర్చిపోయాం కదా, తప్పు చేశాం కదా. మరి తప్పు చేస్తున్నప్పుడు మరి మంచి పిల్లలు ఎలాగవుతారు? దేవుడి సన్నిధిలోకి వచ్చేసి కాసేపు దేవుడితో మాట ప్రార్థన చేసేసుకుని పాట పాడేసేసేసి పెద్దగా పాట పాడేసేసేసి కాసేపు హెచ్చరిక ఉండి వెళ్ళిపోతే దేవునికి మంచి పిల్లలని అయిపోయామని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటానికి అవకాశం ఉందా? ఎంత మాత్రము లేదు. మొట్టమొదటిగా మనం చేయవలసిన పిల్లలుగా మీరు చేయవలసిన పని ఏంటంటే అబద్ధం అనేది అంత దూరం ఉండాలి. అసలు అది మన దగ్గరికి రాకూడదు. ప్రతిరోజు కూడా మీరు ఈ రోజు నుంచి జ్ఞాపకం చేసుకోండి, ఒకరితో ఒకరు కానీ అబద్ధము ఆడరాదు. ఇది అబద్ధము ఆడరాదు. పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా సరే, పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా సరే లోబడి ఉండాలి. ఎవరినైనా సరే గౌరవముగా పలకరించాలి. అది మీరు నేర్చుకోవాలి. మొట్టమొదటి నేనున్నాను అనుకోండి, నాకన్నా పెద్దోళ్ళు నేను ఏమని పిలుస్తాను? గౌరవంగా పిలుస్తాను. అలాగే మీకంటే పెద్దోళ్ళు అందరినీ కూడా మీరు ఏం చేయాలి? గౌరవంగా పిలుచుకోవాలి. మొట్టమొదటి ముందు మనం అది నేర్చుకోవాలి. దేవుడి సన్నిధికి వచ్చే ముందు నీ ప్రవర్తన అంతా కూడా మారాలి. సమయలు ప్రవర్తన అంతా బాగున్నది కాబట్టి దేవుడు మాట్లాడేది సమయలు. మరి మన ప్రవర్తన బాగోలేనప్పుడు మనతో ఎలా మాట్లాడతారు? ఒకవేళ ఆయన మాట్లాడుతున్నా కానీ మనం ఏమైనా ఇప్పించుకునే వాళ్ళ ఉన్నామా? అసలు మనం పెడసెల్ని పెట్టేస్తాం ప్రతి మాట కూడా. అంచేత వాక్యం కూడా మనకి చదువుతున్నా కానీ, దేవుని మాట మనం వింటున్నా కానీ, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మనకి ఏమర్థం కాదు. దేవుడు మాట్లాడుతున్నాడన్న సంగతి కూడా మనకి అర్థం కాదు. ఎందుకు చేత అర్థం కాలేదు అంటే నువ్వు సరిగా నీ ప్రవర్తన, నీ మనసులో పోటీ పెట్టుకుంటున్నావు, నీ ఆలోచన ఒకటి, నువ్వు వినేది ఒకటి. అంచేత మనం ఏం చేయాలని అన్నట్లయితే తప్పనిసరిగా పిల్లలు మొట్టమొదటిగా ఏం చేయాలంటే గుర్తుండిపోయేలాగా మనం మంచి కార్యం చేయాలి. గుర్తుండిపోయేలాగా మంచి కార్యాలు చేయాలి. తల్లిదండ్రులకు గుర్తుండాలి, దేవుడికి గుర్తుండిపోవాలి, మన జీవితంలో కూడా గుర్తుండిపోవాలి. ఏం చేస్తే గుర్తుంటాయి చెప్పాలి. ఏం చేస్తే బాగుంటుంది? ఈ 10 రోజులు నేర్చుకున్న తర్వాత ఇవి కంటిన్యూ చేయాలి. ప్రతి ఆదివారం కూడా పాటలు పాడడానికి టయానికి ఎలాగైతే వస్తున్నారో అలా వచ్చి
నేర్చుకోవాలి. అలా ఉండాలి. సంఘంలో కూడా ప్రార్థన, ప్రార్థన మొదలుకొని చివరి ప్రార్థన వరకు ఇటు అటు తిరగకూడదు. ఇటు అటు కూడా తిరగకూడదు. చూడండి ప్రసంగి గ్రంథంలో అంటాడు, చూడండి దేవుడు మంచి మాట చెప్తాడు. 7వ అధ్యాయం ఇది సంతమణులు నీవు దేవుని మందిరమునకు అంటే వెళ్ళినప్పుడు, నీవు అని అంటే నేను, నీవు అంటే నీవు ఎక్కడి నుంచి చేస్తున్నావు? నువ్వు ఇంటికైతే బయలుదేరావు కదా. హర్ష, సాత్వికు, విక్కీ, మధు, లాస్య ఎక్కడి నుంచి వచ్చారు? ఇంటికాడి నుంచి. అంటే నీవు అంటే మీరు ఎక్కడికి వస్తున్నారు? ఎప్పుడు ఇందాక ఫస్ట్ కొంటారన్నమాట. ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరానికి. అంటే ఈ మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంటే ఏంటి? హర్ష, ప్రవర్తన అంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏ వేసుకున్నప్పుడు ఉంటారు కొంతమంది. అక్కడి నుంచి వస్తా అటు నుంచి వస్తా ఉంటాం. అక్కడి నుంచి వస్తా ఒరే తురి అంటే వస్తా ఉంటాం. అక్కడి నుంచి వస్తా ఏదో పట్టుకుపోతా ఉంటాం. అంటే అక్కడి నుంచి నువ్వు వచ్చేటప్పుడు దేవుని మందిరానికి ఈ పాఠం నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు మొట్టమొదటిగా నీ ఆలోచన ఎలా ఉండాలంటున్నాడు? జాగ్రత్తగా ఉన్నావా లేదా? అంటే జాగ్రత్తగా లేవు. నేను ఇంటికి వెళ్తుంటే ఆ కుక్కను కొడుతున్నాను, వస్తా కుక్కను కొడతాను, లేదా వస్తా ఏదో చేస్తున్నావు అన్నమాట. నువ్వు మనం ఏదోటి చేసి ఎక్కడికి వస్తున్నాం? దేవుని మందిరానికి వస్తున్నాం. మందిరానికి వస్తున్నప్పుడు బయట ఏమైతే చేసామో మళ్ళా దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా అయ్యే మనకు జ్ఞాపకం వస్తూ ఉంటున్నాయి కదా. ఇప్పుడు వస్తా ఏదో అలర్పణ చేసి వస్తాం బయట, మళ్ళా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు కూడా అదే అలరే మనకు మళ్ళా రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే మళ్ళా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు టక్కన వేసుకోతారు ఇక్కడి నుంచి. వింటున్నారు కదా? టక్కన వేసిపోతారు. ఎక్కడి నుంచి? ప్రార్థన మొదలు పెట్టారు. ఇక్కడ ఆదివారం నాడు ప్రారంభ ప్రార్థన మొదలుపెట్టి పాటలు పాడుతున్నారు. వాక్యంలో జరుగుతుంది, వాక్య పరిచర్య జరుగుతుంది, ప్రభు బల కార్యక్రమం జరుగుతుంది, కానుకల కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ మీరు ఎన్నిసార్లు బయటకు వెళ్ళి వస్తుంటారు? ఇది దేనికి గుర్తు? ప్రవర్తనకు గుర్తు. ఏ ప్రవర్తనకు గుర్తు? చెడ్డ ప్రవర్తనకు గుర్తు. అంటే మనలో ఏముంది? చెడ్డ ప్రవర్తన ఉంది. ఈ చెడ్డ ప్రవర్తన ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? నీవు ఇంటి దగ్గర నుండి ఎక్కడికి తెచ్చుకున్నావు? దేవుని సన్నిధిలోకి తెచ్చుకున్నావు. దేవుని సన్నిధిలోకి తెచ్చుకున్న నీ ప్రవర్తన ఏం చేసింది? నిన్ను దేవుని మాట వినకుండా చేసింది కదా. దేవుని మాట ఏం తెచ్చిందా నిన్ను? దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితోని?
మీ అందరితోనూ మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ మన ప్రవర్తన ఏం చేసిందంటే ఆ మాటను వినకుండా చేసింది. మరి అప్పుడు మీరు గుడ్ బాయా బ్యాడ్ బాయా? మరి మనం అనుకున్న విషయాలు ఎలా పొందుకోగలుగుతాం? మనకి ఎన్నో ఆశలు ఉన్నాయి. పెద్దవాళ్ళకి లోబడాలని ఆశ ఉంది, పెద్దవాళ్ళ గురించి మనం కష్టపడి పని చేయాలని ఆలోచన ఉంది, ప్రతి ఒక్కరి చేత మంచివాడు అని అనిపించుకోవాలని ఆశ ఉంది. ఇవన్నీ కూడా జరగాలి అని అన్నట్లయితే మొట్టమొదటిగా మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉందో లేదో చూసుకోవాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చూసుకుంటారు మీరు? బ్యాగ్లో చూసుకుంటారు, స్కూల్ బ్యాగ్ చూసుకుంటారు. దేని గురించి? అన్నీ ఉన్నాయా మెటీరియల్ దాంట్లో లేవా? పుస్తకాలు కానించి పెన్సిల్ కానించి మొత్తం మెటీరియల్ అన్నీ కూడా కావాల్సినవి ఉన్నావా లేవా చూసుకోవాలా చూసుకోకూడదా? చూసుకోవాలి. దేని గురించి చూసుకోవాలి? వెళ్తున్నాం కాబట్టి. అలాగే మనము కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అలాగే చూసుకోవాలంట. ఏమున్నాయి? మంచి ఉన్నాయా, అవసరం లేనివి ఉన్నావా, అవసరమైనవి పట్టుకెళ్తున్నానా లేదా? దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అవసరమైనవి తెచ్చుకుంటున్నానా లేదా అనవసరమైనవి తెచ్చుకుంటున్నానా? అనవసరమైనవి కూడా ఉంటాయి కాబట్టి, వారం రోజులు బయట ఉన్నాం కాబట్టి, కుటుంబంలో ఉన్నాం కాబట్టి, స్నేహితులతో ఉన్నాం కాబట్టి, జతకాలతో ఉన్నాం కాబట్టి, ఆడుకున్నాం కాబట్టి, ఆ వాతావరణం అంతా కూడా అనవసరమైంది దేవుని సన్నిధిలోను. కాబట్టి అది తీసి మనం ఏం చేయాలి? బయట పెట్టేయాలి. అవసరమైంది అక్కడ దేవుని దగ్గర ముందు ప్రార్థన చేసి అవసరమైనవి వేసుకోవాలట. అప్పుడు అవన్నీ మనలో నింపుకుని, మనసులో నింపుకుని, మన ప్రవర్తన బాగున్నప్పుడు రేపు మధువన్నయ్య గారు మనం దేవుని మందిరానికి పోదాం, విక్కీ బాబా దేవుని మందిరానికి పోదాం, పాటలు పాడుతున్నారు. ఇలా దేవుడు మాట్లాడతాడు, దేవుడు పాటలు పాడి దేవుడిని స్తుతిద్దాం. మనం ఈ రకంగా స్కూల్కి మన అమ్మ నాన్న మనం చదివిస్తున్నారంటే వారి కష్టార్జితాన్ని దేవుడు దీవించాడు కాబట్టి మనం చదువుకుంటున్నాం. చదువుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆహారం లేకుండా ఎంతోమంది ఉన్నారు, ఆరోగ్యం లేకుండా ఎంతోమంది ఉన్నారు. మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు మన తల్లిదండ్రుల ద్వారా. అంచేత మనం ఎవరిని స్తుతించాలంటే మనకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి దేవుణ్ణి ఎవరిని బట్టి స్తుతించాలి? మీకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. అలా స్తుతించినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. అప్పుడు మీరు దేవుణ్ణి మాట వినడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా మనం దేవుని దగ్గర ఎలా ఉండాలంటే మెలుకు కలిగి ఉండాలి. ప్రార్థన కూడా చాలా మంది నిద్రపోతూ ఉంటారు. ఆ ఇద్దరులో ఇంకా మన వాళ్ళు ఇద్దరు హర్షాది భోజనం పెట్టేటప్పుడు నిద్రపోతే భోజనం చేయలేదుగా, నిద్ర వస్తున్నప్పుడు భోజనం చేస్తాడా? చేయలేడు కదా. అలాగే మనం ప్రార్థన కూడా నిద్రపోయాము అనుకోండి, దేవుడు మనతో మాట్లాడినా మనం చూడలేము. కాబట్టి మనం మెలకుగా ఉండాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో, కుటుంబం ప్రార్థనలో, తల్లిదండ్రులతో, మన సహోదరులతో అందరితో కూడా మనం ఏం చేస్తాం? పాటలు పాడాలని అనుకున్నప్పుడు ప్రతి పాటలోనూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. మీకు స్వరం ఇచ్చింది, మీకు మాట ఇచ్చింది దేవుణ్ణి స్తుతించడానికి. చాలామంది మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు బైబిల్లో, చాలామంది చెవి ఎనబడలేని వాళ్ళు ఉన్నారు, చాలామంది నడవలేని వాళ్ళు ఉన్నారు, కుంటోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా దేవుడు అంటే ఎంతో ఇష్టం. కానీ వారికి ఏ బలహీనతలు ఉన్నాయి? అవకాశం లేదు. కానీ మనకేముంది? అవకాశం ఉంది. వినడానికి చెవులు ఉన్నాయి, మాట్లాడడానికి మాట ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ ఉండి మనం ఏం చేస్తున్నామంటే అల్లరచగలగా దేవుని సన్నిధిలో కనపడుతున్నాం తప్ప దేవునికి ఇష్టంగా ఎంత మాత్రము జీవించలేదు, నడవటం లేదు. పెద్దోళ్ళ దగ్గర ఓలాగా ఉంటున్నాము,
బాబాయ్ వస్తున్నాడంటే జాగ్రత్తగా ఉంటాం. మళ్ళీ బాబాయ్ అలా బయటకు వెళ్ళిపోతుంటే మీ మాటలు మీ ఆటలు ఆడుకోవాలి. కానీ ఎలాగ ఆడుకోవాలి? ఆడుకోవడంలో కూడా ఓ పద్ధతి ఉంటుంది. పాటలు పాడాలి, పాటలు పాడడంలో కూడా ఓ పద్ధతి ఉండాలి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మనం ఏం చేయాలి? దేవునికి తల్లిదండ్రులకి కూడా ఇష్టమైన పిల్లగా ఉండాలి అని అన్నట్లయితే చిన్నప్పటి నుండి కూడా సమూయేలు గారు ఎలాగైతే దేవుని సన్నిధిలో ఎదిగారో బ్రతికారో మనము కూడా ప్రతి ఆదివారము ప్రతి సాయంకాల సమయం కుటుంబంలో ప్రార్థన సన్నిధి ప్రార్థనలో కూడా మనం ఏం చేయాలి? దేవుని దగ్గర గడపాలి. పెద్దవాళ్ళు కష్టపడి పనిచేస్తారు, బేగ రాగలరా ప్రార్థన కంటే. కానీ మీరేం చేయాలి తెలుసా? అప్పటికి వచ్చి ఇవన్నీ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి తెచ్చుకుని కొన్ని పాటలు తీసుకుని సిద్ధపడి ఉండి ప్రార్థన మొదలు పెట్టగానే తప్పనిసరిగా పెద్దోళ్ళు వచ్చి సన్నిధి ప్రార్థనలో పాల్పొంపులు పొందుతారు. అప్పుడు మీరు దేవుని బ్లెస్సింగ్ ఎవరికి వస్తుందో తెలుసా? వెనకాల వచ్చిన వాళ్ళకి కాదు, పెద్దోళ్ళకి వచ్చి పెద్దోళ్ళు వెనకాల వస్తారు కదా, వాళ్ళకి రాదు. మొట్టమొదటి ఎవరికి వస్తుందో తెలుసా? మీకు వస్తుంది అనమాట. బ్లెస్సింగ్ ఎప్పుడైతే మీకు వచ్చిందో అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదింపబడతారు. రేపు ఏది కావాలో దేవుడు మీకు సిద్ధపరిచి ఉంచుతాడు. మీకు ఏది కావాలన్నా సరే దేవుడు మీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే ఎంత ఇబ్బంది వచ్చినా కానీ అబద్ధం అనేది ఆడకూడదు. ఎవరి దగ్గర కూడా అబద్ధం ఆడకూడదు, ఎవరి దగ్గర కూడా దొంగిలించకూడదు. ఏ పెన్సిలైనా సరే తీసి సరదాగా కూడా తీసి దాచిపెట్టకూడదు. ఇవి మనకి సరదాగానే అని అనుకుంటాం, తెలియక ఫ్రెండే కదా, మన ఫ్రెండే కదా, తీసి తర్వాత కాసేపు ఏడ్పించి ఇద్దాం అని అనుకుంటారు కదా, అనుకుంటారు ఒకరికొకరు. మీరు అలా కూడా దేవుడు చేయొద్దు అంటాడు. నువ్వు తీసావా, ఇచ్చేయి అంతే. తీసానని చెప్పు. ఎందుకంటే ఆతల ఫ్రెండ్ ఏం చేస్తాడో కలవరపడిపోతాడు. వస్తువు పోయిందని ఏం చేస్తాడా? కలవరపడిపోతాడు. కలవరపడిపోతంలోనూ తన ఆత్మ ఏం చేస్తుందంటే పాపం వెలిగిపోతుంది. ఎందుకంటే టీచర్ గారు తిడతారనో, లేదా తల్లిదండ్రులు తిడతారనో, లేదా ఆ వస్తువు కొనుక్కోలేక ఆర్థికంగా ఇబ్బంది ఉందో అన్ని రకాలుగా నలిగిపోతూ ఉంటాడు. ఆ బాధ, ఆ పెయిన్ మనకే తెలియదు. మనం ఏం చేస్తామంటే సరదాగా కాసేపు ఆట పట్టిస్తాం. ఆ ఆట పట్టించిన వల్ల తనకు వచ్చిన పెయిన్ ఎవరు చూస్తారు తెలుసా? దేవుడు చూస్తాడు. ఆ దేవుడు చూసిన తర్వాత పాపం అప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఏం చేయాలి? దేవుడు ఇచ్చేయమని ప్రేరేపణ కలగజేస్తాడు అన్నమాట. ఆ పేరు చూస్తాను. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కాసేపటికి ఒరే బాబు ఇది వల్ల నేను తీసాను, సారీగా కాసేపు సరదాగా వెళ్ళిపోయిందామని తీసాను. కానీ అంతవరకు కూడా మనం చేయకూడదు. ఎందుకంటే మనము కూడా అదే పరిస్థితులు ఆకల ఫ్రెండ్ చేసినా కూడా మనకు కూడా అది అటువంటి పెయిన్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు మీరు నేర్చుకోవాలి. దాని జ్ఞాపకంలో ఉండాలంటే జ్ఞాపకం శక్తి కావాలి. ముందు ఏం కావాలి? జ్ఞాపకం శక్తి కావాలి. జ్ఞానము, జ్ఞాపకం శక్తి, రెండు విషయాలు కూడా కావాలి. జ్ఞానం కావాలి అలవాటు చేసుకోవడానికి, జ్ఞాపక శక్తి కూడా కావాలి. ఈ జ్ఞాపక శక్తి అనేది ఎవరిస్తారు అన్నదే మనకు తెలుసు, దేవుడే ఇస్తాడు. నీకు జ్ఞానము కొదువై ఉన్న ఎడల, జ్ఞాపకము శక్తి కొదువై ఉన్న ఎడల నన్ను అడుగుము అన్నాడు. ఒకవేళ ఒక్కొక్కరికి మనం ఏం చేస్తామంటే సరుకు తీసేసి ఎక్కడ పెడతామో జ్ఞాపకం ఉంటుందన్నమాట. ఒక్క చోట పెట్టి ఇల్లంతా తిరుగుతారు మీరు. సరుకు ఒక పెన్సిల్ కావచ్చు, ఒక పుస్తకం కావచ్చు, ఇంకోటి వస్తువు కావచ్చు, ఎక్కడ పెట్టేసి ఏం చేస్తారో మర్చిపోతారు. ఆ మర్చిపోయిన తర్వాత ఈ లోపల
తల్లిదండ్రులైనా మిమ్మల్ని కొడతారు. కొడతారా లేదా? దేనివల్ల? జ్ఞాపకము లేదు వాళ్ళు. ఆ జ్ఞాపకం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అయ్యా ఇదిగో నేను ప్రతి విషయంలోనూ కూడా మర్చిపోయేవాడిగా ఉంటున్నాను. అంచేత ముందు మిమ్మల్ని మర్చిపోయింది కాబట్టి నేను నా దగ్గర ఉన్నాయన్నీ కూడా మర్చిపోతున్నాను, ఎక్కడ పాడేసుకుంటున్నాను నాకు తెలియటం లేదు. అంచేత ప్రతి ఒక్కరూ నన్ను అవహేళన చేస్తున్నారు, ఏలపాలను చేస్తున్నారు, జ్ఞాపకం లేని వాడిగా నన్ను హేళన చేస్తున్నారు అని మనం బాధపడవలసి వస్తుంది. ఆ బాధ లేకుండా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? అయ్యా తండ్రి నాకు జ్ఞాపక శక్తి దయచేయి, జ్ఞాపక శక్తి దయచేయి, మిమ్మల్ని తెలుసుకోవడానికి జ్ఞానం కూడా దయచేయి అని మనము మీరు పిల్లలైన మీరు అందరూ కూడా అలాగా అడిగినప్పుడు దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం కంటే ఎక్కువ జ్ఞానం ఇస్తాడు. సొలొమోనుకి అంత జ్ఞానం ఇచ్చాడు తెలుసా? బోర్డు అంత జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? జ్ఞానం అడిగాడు. దయచేయమని అడిగాడు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే జ్ఞానంతో పాటు జ్ఞాపక శక్తి దయచేయి అని అడగాలి. తల్లిదండ్రులకు లోబడతారా? దేవుడికి లోబడతారా? నిజమే కదా? గుడ్ బై కదా మీరు? మళ్ళీ మర్చిపోకూడదు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ మాటలు ఏదో జ్ఞాపకం చేసుకోవాలి. తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. ఎవరిని? మీకంటే పెద్దవాళ్ళు, మీకంటే పెద్దవాళ్ళు. అందరిని కూడా గౌరవించాలి, ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. యారా ఒరే అనే ఏకవచనంతో మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడితేనంటే మన ఆయుష్ తగ్గిపోతుంది తెలుసా? ఆయుష్ ఎక్కువ కావాలా తగ్గిపోవాలా? ఎక్కువ కావాలి. పెద్దవాడు అవ్వాలంటే ఆయుష్ కావాలి. ఆయుష్ కావాలంటే మనం ఏం చేయాలి? అందరిని కూడా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అని దేవుడి వాక్యం చెప్తారు. కాబట్టి ఎంతవరకు మరి దేవుడు మరి మీకు అనుగ్రహించిన ఈ మాటలు మీ జీవితంలో మీ భవిష్యత్తులో ఏదో ఒక ఏదో ఒక సందర్భంలో జ్ఞాపకం వస్తాయి. తప్పనిసరిగా మీరు ఫలించాలని దేవుని సన్నిధిలో మరి దేవుని యందును పెద్దల దేవుని కూడా మీరు ఆశీర్వదింపబడతారని ప్రభునామమును బట్టి తెలియజేస్తూ మరి ఎంతటితో ఈ మాటలను నేను ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును. సార్ కూర్చోండి సార్. హర్ష చాలా విషయాలు నేర్చుకున్నాను కదా. నేను రెండే విషయాలు చెప్తాను, జాగ్రత్తగా. ఫస్ట్ది ఏం నేర్చుకున్నాము? ప్రసంగిలో ఏం చదువుకున్నాము? మనము దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు ఏం చేసుకోవాలి? ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి అక్కడ ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఒకవేళ చూసుకోకపోతే ఏమవుతుంది? దేవుడు కొడతాడు, మనల్ని ఏం చేస్తాడు? కొడతాడు, శిక్షిస్తాడు. ఎప్పుడు చూసుకోమన్నాడు? మందిరానికి వచ్చినప్పుడు. ఎప్పుడు? మందిరానికి వచ్చినప్పుడు సరిగ్గా చూసుకోకపోతే ఏం చేస్తాడు? కొడతాడు. సరే మందిరంలోనే సరిగ్గా లేకపోతే అర్థమైందా? మందిరంలోనే సరిగ్గా లేకపోతే ఏం చేస్తాడు? మరి ఊరుకుంటాడా? మరీ గట్టిగా వచ్చి ముందే సరిగ్గా రా, సరిగ్గా కూర్చోనన్నాడు. వచ్చి దాంట్లో సరిగ్గా రాలేదని కొడతానన్నాడు. వచ్చేగా కూడా కూర్చున్న తర్వాత కూడా సరిగ్గా లేవనుకో ఏం చేస్తాడు? ఇంకా గట్టిగా. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? ఇక్కడ ఉన్నప్పుడు కూడా కుదిరిగానే కూర్చోదు. ఆటలాడే స్థలం కాదు ఇది. అది ఉందా? సరే, అయితే ఈరోజు మళ్ళా స్టడీ అవర్లు లేదు కాబట్టి ఇంటికాడ ఈ రోజుకి మనం నేర్చుకున్నటువంటి మీరు 26 ప్రశ్నలు నేర్చేసుకోండి. మళ్ళీ ఇంటికాడ నేర్చుకోండి. సరిపోతుందా? ఇంటికాడ నేర్చుకోండి. అలాగే మీరు పెద్దవాళ్ళు వచ్చేసరికి ఇక్కడికి మీరు వినండి. మీరు 10 వచనాలు మీరు ఇంటికాడ చదువుకోండి. ఓకే, మేము ప్రార్థన చేసుకున్నామా?
ముగింపు ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకున్నాం. నాన్న వచ్చి ముగింపు ప్రార్థన చేస్తుంది. ఓకేనా? మళ్ళీ రేపొద్దున త్వరగా వచ్చేయండి. రేపొద్దున కూడా అద్భుతమైన విషయాలు మనము నేర్చుకున్నాము. రేపొద్దున మా ఊళ్ళో సరే, ఓకేనా? రేపొద్దున కూడా గొప్ప విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. ఇల్లుతో లాస్ట్. ఓకే, ఇల్లుతో లాస్ట్. ఇలా చేతులు జోడించాలి. మనం వినయముగా ప్రార్థించాలి. మహాపరిశుద్ధులను మహోన్నతులైన మా ప్రియమైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన మీ పవిత్రమైన నామానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఇదిగో తండ్రి, ఉదయకాలం అంతా మమ్మల్ని కాసి కాపాడి పోషించి ఆదరించి బాబు, ఈ రకరకాల సమయంలో మీ సన్నిధిలో బాబు మేము అడుగు పెట్టడానికి నాయన మీరు ఇచ్చిన అర్హతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బాబు. ఇదిగో నాయన చిన్న బిడ్డలు నా దగ్గర రానియండి. ఎలాంటి వారిదే పరలోక రాజ్యం అని మీరు మాట్లాడిన దేవుడు ప్రభువా, నాయన నమ్మదగిన దేవుడు ప్రభువా, మేము నమ్మదగని వారమైన ప్రభువా, మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నా తండ్రి మీ సన్నిధిలో బాబు మమ్మల్ని దినదినము నాయన తండ్రి ప్రవేశపెడుతూ ప్రభువా, మా హృదయాల్లో ఉన్న లోపాలను చేస్తూ మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో బాబు, మేము పెద్దవారుగా బాబు మా ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నప్పుడు బాబు చిన్న బిడ్డలు కూడా నాయన వాటిని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని మీరు సెలవించండి లేవా నాయన. సరైన త్రోవలో నాయన మమ్మల్ని నడిపించండి. అలాగే నాయన ఇదిగో మీరు చిన్న బిడ్డను కూడా మీరు నడిపించండి, ఆదరించండి బాబు. ఇదిగో చదువుచుండగా నాయన సరి అయిన నా తండ్రి ఉత్తీర్ణత దయచేసి నాయన విన్న మాటలు చదివిన మాటలు జ్ఞాపకాన్ని తీర్చుకోవడానికి తగిన జ్ఞానము నా తండ్రి, తగిన ఆసక్తిని పెట్టమని గ్రహించుకున్నాడు. జరిగిన దినాలన్నిటా మీరు కాపాడారు. ఇంకా జరగరైన దినాల్లో నాయన జరగవలసిన కార్యక్రమాలు అనేకములుగా ఉన్నాయి బాబు. సంఘము నా తండ్రి, సహోదరులు, సువార్థికులు నాయన అందరం నాయన కూడి ఆలోచన చేసుకుంటూ ప్రభువా ప్రతి కార్యము నాయన మీకు మహిమకరముగాను మాకు ఆశీర్వాదకరంగాను మార్చండి బాబు. మరి ముఖ్యంగా ఇదిగో వచ్చిన ఈ చిన్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి నాయన బలపరిచి నా తండ్రి నాయన ఎట్టి రీతిగా బిడ్డలు నడవాలో, ఎట్టి రీతిగా నాయన జ్ఞానంలో నాయన పెంపొందించాలి. అటువంటి భాగ్యాన్ని బిడ్డలుగా నిర్వహించండి బాబు. మరలా నాయన ఈ రాత్రికాల సమయంలో బిడ్డల సుఖనిద్ర నిర్వహించి మాకు మరలా మరొక దినాన్ని మాకు అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించుకొని ఆరాధించుకునే భాగ్యాలు దయచేయమని మా మాటల్లో, చదువుల్లో, ఆలోచనలో, తలంపుల్లో ఎటువంటి నాయన చెడు ఆలోచనలు, చెడు తలంపులు మాలో లేకుండా నాయన సమాధానకరమైన బ్రతుకులు బ్రతకడానికి మీరు ఇచ్చే నిత్య రాజ్యానికి నాయన ఆ తండ్రి మేము చేరేంత వరకు నాయన మీ సన్నిధానంలోనే నాయన మేము బ్రతుకుతూ మీ మాటలను నాయన నెమ్మది వేసుకుంటూ మేము జీవించగలిగే భాగ్యాలు మాకు దయచేయమని చిన్న ప్రార్థన దేవుడాల ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరమ తండ్రి. వందనాలు అన్నాను. బుక్స్ తీసారు పెట్టి కిటికీ దగ్గర